ఏఎస్సీ రైతు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు నమ్మి భూములు ఇచ్చామని తెలిపారు. రాజధాని రైతులు ప్రశంసించడమే కానీ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. మంత్రిని, సిఆర్డీఏ కమిషనర్ను కలిసినా పరిష్కారం కావట్లేదని వాపోయారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో అవే కొనసాగుతున్నాయన్నారు. సిఆర్డీఏ అధికారులు రైతులు చులకనగా చూస్తారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనంతో. రవికృష్ణ, ఏంటి కూటమి సర్కారు వచ్చాక వారి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని రైతులు భావించారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఎవరు పట్టించుకోవట్లేదు? ఏంటి అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి? ఏం చెప్తున్నారు రైతులు? సతీష్, ఏదైతే సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు అయితే తమ మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాం, వాళ్ళు నిర్లక్ష్యంగా తమను చూస్తున్నారు. అదేవిధంగా కూడా తమను ఇబ్బంది పెట్టే విధంగా, అవమానపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారని రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు అయితే మాత్రం గుంటూరుకి సంబంధించి గుంటూరులో ఈ రాజధాని జేఏసీకి సంబంధించి అలాగే రాజధాని గ్రామాలకు సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం అయితే నిర్వహించారు. ఆ సమావేశంలో అయితే మాత్రం రైతులు, రాజధానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురయ్యాం. అదేవిధంగా కూడా వాళ్ళతో ఫైట్ చేసి అలసిపోయాము. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మాత్రం మంచి జరుగుతుంది, రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని భావించాం. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. కొంతవరకు అంటే ఏదైతే కౌలు రైతుకి సంబంధించినటువంటి కౌలు సమస్య ఏదైతే ఉందో ఆ కౌలు సమస్య వరకు మాత్రమే పరిష్కరించారు. అలాగే ఇక జరీబు భూములకు సంబంధించి, అదేవిధంగా కూడా గ్రామ కట్టాలకు సంబంధించి ఈ మరికొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో 14 సమస్యలు ప్రధానమైన సమస్యలు. అలాగే గ్రామాలకి సంబంధించి గ్రామాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం కోసం అని చెప్పి భూములు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా తమను పట్టించుకోవట్లేదు. తమకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారి కూడా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్ని పొగుడుతున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెబుతున్నప్పటికీ కూడా తమ ఆచరణలో మాత్రం తాము తీవ్రంగా కూడా ఆవేదన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. తమకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి మాకు చేస్తానన్న మెయిల్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాళ్ళు చేయకుండా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడిని సీఎంని కలిసేందుకు తమకు అవకాశం కల్పించాలని వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఆగస్టు 5వ తేదీన ఈ సిఆర్డీఏకి సంబంధించిన కమిషనర్ని అలాగే ఈ మంత్రి నారాయణని కలిసినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం సమస్యను పరిష్కరిస్తామని హామీ అయితే ఇచ్చారు. ఆ తర్వాత కనీసం తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సిఆర్డీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి తమ సమస్యలని ఈ జరీబు భూములకు సంబంధించి కానీ గ్రామ కంఠానికి సంబంధించి అలాగే తమ కేటాయించాల్సినటువంటి భూములకు సంబంధించి ఎక్కడున్నాయని తెలుసుకునేటువంటి సందర్భంలో అయితే మాత్రం వాళ్ళైతే రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే తమ పరిధి పరిమితంగా ఉంటుంది. ఎవరైతే తమకు హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సీఎంని కలవాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ సిఆర్డీఏ అధికారులు దేనికని రైతులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తమకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలి, సీఎం తమతో మాట్లాడాలి. తామైతే మాత్రం చంద్రబాబు నాయుడిని నమ్మే ఈ రాజధాని నిర్మాణం కోసం భూములు అయితే ఇచ్చాము. కానీ ఇప్పటివరకు కూడా తమకైతే మాత్రం ఎటువంటి ఈ మేలు జరగలేదని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అదేవిధంగా కూడా రాజధాని నిర్మాణం కోసం మేము ఇచ్చినటువంటి భూములను సీఎం చంద్రబాబు నాయుడిని ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ప్రత్యేకంగా కూడా మాకు ధన్యవాదాలు అయితే తెలిపారు. అదేవిధంగా కూడా ప్రతి మీటింగ్లో కూడా రాజధాని రైతులని మాత్రం పొగుడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అది కార్యాచరణలో మాత్రం అది పోవట్లేదు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ముఖ్యంగా కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న సన్నకారు రైతులు సిఆర్డీఏ అధికారులను కలిసి తమకున్నటువంటి ఇబ్బందులను చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో చాలా వాళ్ళైతే చులకన భావంతో చూస్తున్నారు. ఇటువంటి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. తాము గత ప్రభుత్వంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాము, అంతా రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుంది అన్నటువంటి దశలో అయితే మాత్రం తాము పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద అయితే మాత్రం గత ప్రభుత్వం మీద అయితే ఫైట్ చేశాము. అదేవిధంగా కూడా
అనేక కేసులు కూడా తమ మీద నమోదైన మహిళలని చూడకుండా కూడా పోలీసులు తమ మీద అక్రమంగా కేసులు బనాయించారు. అదేవిధంగా కూడా జైల్లో కూడా పంపారు. అయినా కూడా తమైతే మాత్రం దానికి బెదరలేదని చెప్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రజెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా తమ సమస్యలన్నీ పరిష్కరిస్తాయని భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలకైతే సరైనటువంటి పరిష్కారం లభించలేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంతో ఏ విధంగా అయితే తాము ఫైట్ చేశామో అదే అయినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉన్నదే అని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక తామైతే మాత్రం ఇదే విధంగా కొనసాగినట్లయితే తమ సమస్యలు పరిష్కరించకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా కూడా మరోసారి జేఏసీతో కలుపుకొని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. సతీష్.